నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాజ్యాంగ ఫలాలను పక్కదారి పట్టించారని ఆరోపణ. మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో సైనికులకు ఘనంగా సత్కారం. కూటమి పాలనలోనే పేపర్ మిల్ కార్మికులకు న్యాయం. 5,800 రూపాయలు పెంచారు. త్వరలో మంచి అగ్రిమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషి ఫలిస్తుంది. వైసీపీ పాలనలోనే ఆ నాయకులు ఏమీ చేయలేకపోయారని మండిపడిన మిల్లు కార్మిక సంఘాల నాయకులు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కోట్లాది రూపాయలతో అనేక రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశామని, అలాగే మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామని అన్నారు. వైసీపీ నాయకులు ఆటో కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని అన్నారు. అన్ని చట్ట ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే విచారణ జరుగుతున్నాయని అన్నారు. ప్రజాధనం దోపిడీలకు పాల్పడి వారిపై విచారణ చేయకుండా వదిలేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో దుర్మార్గ పాలన సాగించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులుగా చెలరేగిపోయారని మండిపడ్డారు. నకిలీ బ్రాండ్లతో, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని ఉరితీసినా తప్పులేదని అన్నారు. ఏ విధమైన తప్పు చేయకుండానే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిని రోజుల తరబడి జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవమేమీ లేదన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు అనేక రకాల పెన్షన్లు పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తుందని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించామని, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశారని, 2,000 రూపాయలు స్కూల్స్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు పేదలకు చెక్కుల రూపంలో అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఊరట కలిగించే విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగిందన్నారు. లబ్ధిదారుల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఉదారతను ఆసరాగా తీసుకుని కొన్ని ఆసుపత్రులు బిల్లులు అధికంగా వేసి ప్రజాధనం, పేదల సొమ్ము దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మనవడు దండమూడి ఈశాన్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, వాసిరెడ్డి రాంబాబు, మత్సెట్టి సత్యశివప్రసాద్, మార్ని పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఇదే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు కలిసి దుర్మార్గంగా రాజమండ్రిలో భూములు ఇవ్వడం కోసం బూరుగుపూడి దగ్గర భూములు కబ్జా చేసి అధిక రేట్లకు అమ్ముకుంటే పనికిరావని చెబితే కూడా ఆ కేసును మాఫీ చేయించారు. ఇరిగేషన్ ద్వారా సర్టిఫికేట్ ఇప్పించి ఇవాళ పదండి నీళ్లు ఉన్నాయో లేదో చూద్దాం. ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో భూములు సేకరించామని చెప్పి దోపిడీ చేశారు. ఇవన్నీ వాళ్ళ మీద విచారణ జరగకూడదా? వస్తుంది, మళ్ళా తిరగదాడుతాం. ఎందుకంటే అది హైకోర్టు కూడా తప్పు నివేదిక ఇప్పించారు. ఇరిగేషన్ ద్వారా ముంపు ప్రాంతం కాదన్నారు. మేము అడుగుతున్నాం ఇవాళ, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక అధికారులను భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు.
ఇవాళ కొన్న భూములన్నీ ఏమైపోయినాయి? రాజమండ్రి సిటీ రూరల్కి అన్యాయం జరిగిపోయింది. పనికిరాని కాగితం 4 గీసుకోవడానికి పనికిరాట్లా. సెంటు భూమి అన్నారు, కనీసం రహదారులు లేవు. 30-40 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. 20 లక్షలు ఖరీదు చేసేది 40 లక్షలకు కొన్నారు. ఆ 20 లక్షలు ఎవరు తిన్నారు? పోయి ఆ భూములన్నా లెవెల్ చేసి కాస్త రోడ్లు వేసి ఏమైనా నివాసయోగ్యం చేశారా? ఈరోజున ఆఖరికి టిడ్కో ఇళ్ల మీద అప్పు తీసుకొని తినిపోయారు. ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ మళ్ళీ పూర్తి చేయలేక ఇప్పుడు 1000 కోట్లు కావాలి. మళ్ళీ టిడ్కో ఇళ్ళు కంప్లీట్ చేసి మళ్ళీ అందరూ ఇంట్లో ఉండేలాగా చేయాలంటే 1000 కోట్లు కావాలి. వీఆర్ ట్రయింగ్ ఆన్ దట్. ఎవరికి న్యాయం జరిగిందండి ఈ రాష్ట్రంలో? ఆయన చుట్టూ ఉన్న కోటరీకి న్యాయం జరిగింది, ప్రజలకు న్యాయం జరగల. వాళ్ళు ఇస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. బస్సులు వస్తున్నాయంటే ఆటో వాళ్ళని రెచ్చగొడదామంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యంలో మేము మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తాము. అంత మాత్రాన ఆటోలన్నింటికి నష్టం జరగవు. ఆ రూట్లో బస్సులు ఏ రూట్లో నడుస్తాయి, ఆటోలు ఏ రూట్లో నడుస్తాయి అనేది ఒక అంచనా ఉంటుంది వాళ్ళకు. రాజమండ్రి మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని, అదే సమయంలో మార్కెట్ యార్డ్ను ప్రక్షాళన చేస్తామని చైర్మన్ మార్ని వాసుదేవ్ వెల్లడించారు. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నియమించిన నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. చైర్మన్గా మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్గా బోడపాటి గోపాలకృష్ణ, డైరెక్టర్లుగా బండి శ్రీజ్యోతి, బొప్పున నాగేశ్వరరావు, దేవల్ల రామ్మోహన్ రావు, గంగిన జాహ్నవి, జంగా వినోద్ కుమార్, కొల్లి బేబీ, కోమలి అయ్యన్న, మామిడిశెట్టి సువర్ణకుమారి, మండా హిమబిందు, బైరత్తి సరోజినీదేవి, గ్రంథి విజయలక్ష్మి, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, పన్నాల లక్ష్మి సంతోషి ఉదయం 8:32 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్ని మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, అదే సమయంలో అధికారులు మార్కెట్ కమిటీ ద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. 3న భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సభ జరుగుతుందని అన్నారు. హుకుంపేట సొసైటీ చైర్పర్సన్ బొప్పన శ్రీనివాస్, టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మార్ని పాపారావు, మట్టా శ్రీనివాస్, మార్ని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా మా కమిటీ అంత బాధ్యతలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి మేము ఈ మార్కెట్ యార్డు డెవలప్మెంట్తో సహా రైతు బజార్లు కూడా ఎక్కడైనా ఏమేమి ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ పారదర్శకంగా ప్రజలందరికీ కూడా మార్కెట్ కమిటీ అంటే ఎలా ఉండాలా అన్నట్టుగా మేమందరం కలిపి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ యొక్క మీ మీడియా మిత్రుల, మీ మీడియా సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. మేమందరం కూడా మా ప్రభుత్వం ఎన్ని రోజులు మాకు ఈ బాధ్యత అప్పగిస్తే అన్ని రోజులు కూడా మేము అంకిత భావంతో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మాట్లాడుతాం.
ప్రభుత్వ వ్యవస్థలో అవస్థలపై కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టల్లో నువ్వు స్కూళ్లలోనూ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. హాస్టల్లో పిల్లల సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇక చదువుపై దృష్టి ఏముంటుందని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. లిక్కర్ పాలసీలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి పాపం ఏదో ఆశపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఉరి తీయాలి అనడం మీరు ఏమన్నా న్యాయమూర్తా అని ప్రశ్నించారు. నరకాలి అనడం సబబా అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారింది, వెంటనే ఇసుక కొండలను అదృశ్యం చేసింది. అదృశ్యం చేసింది ఎవరన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మత్తులో ముంచి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నారని నింద వేశారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. కక్షపూర్తి రాజకీయాల కోసం ఏమాత్రం సందర్భం లేని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి లారీకి 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తుంది ఎవరినైనా. చౌదరి గారు తమరి కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కర్ అంటే ఎవరో దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోద్దని. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ 3 నియోజకవర్గాల్లోని మహిళలకు శ్రావణ మాసం కానుక అందిస్తున్నామని బీజేపీ నాయకులు శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులు శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరంలో తొలిసారిగా శ్రావణ మాసంలో బంగారు కానుక వరలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 3,000 మంది పేద మహిళలు రిజిస్ట్రేషన్ అయ్యారు. లాటరీ విధానంలో 110 మందిని ఎంపిక చేసి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బంగారు రూపులు వారికి కానుకలు అందించామని అన్నారు. 2024 సంవత్సరంలో 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. సుమారు 7,500 మందికి కానుకలు అందించామని అన్నారు. ఈ ఏడాది ఇప్పుడు 3 నియోజకవర్గాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించామని పేర్కొన్నారు. సుమారు 1,200 మందికి కానుకలు అందించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. విశ్వ హిందూ ధర్మ పరీక్ష రామసేన సంస్థ నుంచి 2023, 2024, 2025 ఇందులో 2023లో మొట్టమొదటిసారిగా బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాంని భారతదేశ చరిత్రలో వినూత్నంగా నేను ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరం గోకవరం ఒక్కట్లోని, అంటే గోకవరం అనేది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం వస్తుంది. నేను 2023 సంవత్సరంలో పేద మహిళలు అలాగే అందరికీ కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏదైనా చేద్దామని సంకల్పించి మా గోకవరం గ్రామంలో 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డ్రా తీసి 110 మందికి నేను బంగారు వరలక్ష్మి కానుకనే పేరు మీద బంగారు రూపుని శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఇస్తున్నప్పుడు చాలామంది పేద మహిళలు వేదిక మీదకి వచ్చి ఆ బంగారం తీసుకునేటప్పుడు కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. సార్, మీ జీవితంలో బంగారాన్ని మొదటిసారిగా చూస్తున్నాం, పేదలకు కూడా మీరు ఇలాగా బంగారం ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి వాడు మర్చిపోలేక నన్ను అలా కిందకి దిగెళ్తూ కూడా నన్ను 2024 సంవత్సరంలో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు అంటే రంపచోడవరం జిల్లాల్లో దాదాపుగా 17,000 మందిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 50 మంది స్టాఫ్ని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అప్పట్లో ఒక రూపు 7,500 రూపాయలు పడింది నాకు. 600 గ్రాములు అంటే మొదటి సంవత్సరం 110, రెండవ సంవత్సరం 600 గ్రాములు దీన్ని మా విజేతలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది
3 నియోజకవర్గాల్లో కూడా మహిళలకి హర్షాతిరేకమయ్యి చాలా విస్తృతంగా ఈ కార్యక్రమం వెళ్ళడమే కాకుండా మేజర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని అద్భుతంగా అన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇంకా విస్తృతంగా ఈ సంవత్సరం అయితే 1000 బిళ్ళలు అంటే నేను ఏం చేశానంటే 1 గ్రాము ఒకరికి రావడం కాకుండా 1/2 గ్రాము చొప్పున ఇస్తే ఎక్కువ మందికి ఇస్తామని చెప్పని 1000 బిళ్ళలు అంటే 1/2 కేజీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా 600 గ్రాములు బంగారం తెప్పించి 1/2 గ్రాము చొప్పున 1200 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనిని మేము వివిధ ప్రాంతాల్లో అంటే 28వ తారీఖు జూలై 2025న గోకవరం 1 గ్రామంలోని సూర్య ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ ప్రజలకి దాదాపుగా 150 బిళ్ళలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖు జూలై సూర్య ఫంక్షన్ హాల్లోని గోకవరం రూరల్ అంటే గోకవరం మండలంలో ఉండే అన్ని గ్రామాలకి కూడా 2వ రోజుని 29వ తారీఖు నాడు ఈ డ్రా తీయడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక 150 దాకా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నంలో ఇదివరకు ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో చేసామో అదే ఫంక్షన్లో శ్రీరంగపట్నంలో కూడా ఆ ఒక్క ఊరికి ఇవ్వడం జరుగుతుంది. కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుగుంటా 2 ఆగస్టు 2025 నాడు మేము కోరుకొండలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు నాడు ఇందుకూరుపేట ఆదివారం నాడు శనివారం అయిపోయింది. శనివారం నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. తర్వాత ఆదివారం నాడు ఇందుకూరుపేటలో హై స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. 9వ తారీఖు గోకవరం, 29వ తారీఖు కూడా గోకవరమే. ఈ 2 కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 29వ తారీఖు ఇచ్చే గోకవరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. 2వ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య మైదానం కోరుకొండలో ఇస్తున్నాం. సుబ్రహ్మణ్య మైదానం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్గా ఉన్న ఫంక్షన్ హాల్లో. అలాగే ఆదివారం నాడు 3వ తారీఖు నాడు ఆగస్టు 3వ తారీఖు నాడు ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్. రంపచోడవరంలో 4వ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని, ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగలో కళ్యాణ మండపం, సాయి సన్నిధి కళ్యాణ మండపం. అలాగే 5వ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం. 6వ తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం. ఈ విధంగా మేము దాదాపుగా 600 గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు 60 లక్షల దాకా పడుతుంది. ఇంకొక 10 లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి, స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి, తర్వాత ఆ వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నాం. భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి డ్రా తీసి ఉచితంగా ఇస్తున్నాము. ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి గోరక్షణపేట మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో సైనికులకు ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ వీరులకు ఘనంగా కార్గిల్ యుద్ధంలో సైనికుల వీరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమి రాధా పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులకు 65 మందికి ఘనంగా సత్కారం నిర్వహించారు. స్థానిక గోరక్షణపేటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిమి రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని అన్నారు. నర్సిపల్లి హారిక మాట్లాడుతూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులను సమాజంలో ప్రతి ఒక్కరూ అత్యంత గౌరవంగా చూడడమే కాదు రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేలంగి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రొంగుల గోపి, అడబల రామకృష్ణరావు, ఆకుల శ్రీధర్, ఆయనపు యేసు, నీరుకొండ వీరన్న చౌదరి, పన్నాల లక్ష్మి సంతోషి, 2వ మండల అధ్యక్షురాలు అధికారి లక్ష్మి, గీతా విజయలక్ష్మి, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వారికి చిన్న చిరు సత్కారం, వారికి ఏం చేసినా తక్కువే. ఈరోజు సైనికులకి మనం ఏం చేసినా తక్కువే.
ఏదో రాముడికి ఉడతలాగా చిన్న చిరు సత్కారం చేయాలన్న ఆలోచన మా పరిమి రాధాకృష్ణ గారికి వచ్చింది. కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. ఆ తర్వాత వారికి వచ్చింది. వెంటనే ప్రసాదరావు గారితో చెప్పడం, ప్రసాదరావు గారు చాలా మంచి ఆలోచన అమ్మా, మనం పార్టీ ఆఫీస్లో చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ మన ఆఫీస్లో చేసుకుంటే మన ఆఫీస్ స్థితిగతులు కూడా పార్టీకి తెలుస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు దేశమంతా కూడా కార్గిల్లో పోరాటం చేసిన ఈ దేశ ప్రతిష్టని ఉండి చేసిన ప్రతి ఒక్కరికి సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన తారిక్ గారికి సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే ఈ ఆవేదనని మా ఎంపీ గారి ద్వారా త్వరలోనే మీకు చక్కటి భవనాన్ని నిర్మించే విధంగా పార్టీ మీకు ప్రోత్సాహాలు అందిస్తుందని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఒక మంచి కార్యక్రమాన్ని అడిగారు చేపట్టినందుకు ముందుగా అభినందిస్తున్నాను. అలాగే మాజీ సైనికులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క దేశం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అంకిత భావంతో ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడుతూ మంచి రక్షణ కల్పిస్తూ ఈ దేశాన్ని ఎల్లవేళలా కాపాడుతున్న సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు రాజా గారు చెప్పారు. ఎందుకంటే మేము కార్గిల్లో నేను నా ఫ్యామిలీని బాపట్లలో ఉండగా నేను సూర్యలంకలో చాయిస్ పోస్టింగ్లో ఉన్నప్పుడు నాకు రాత్రి మా కాల్ వచ్చింది. నేను నా భార్య పిల్లల్ని, నా మా అమ్మాయి అయితే 1 year జస్ట్ బార్న్ బేబీ అనమాట, వాళ్ళని వదిలేసి నేను చండీగఢ్ ఇమీడియట్గా రాత్రి బయలుదేరి కార్గిల్ వారికి వెళ్ళాలంటే నేను చండీగఢ్ వెళ్ళిపోయాను. అక్కడ కార్గిల్ వారు పూర్తి అయ్యేదాకా అక్కడే ఉండి నేను నా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి నేను అక్కడే ఉండి ఆ కార్గిల్ వారు అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నా ఫ్యామిలీతో జాయిన్ అయ్యాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే దానికి 2 సంవత్సరాల తర్వాత 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చిందంటే అది మీ ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒక 6 months దానికోసం కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలి అంటే టైట్ షెడ్యూల్, అంతకుముందు 3 రోజులకు ఒకసారి డ్యూటీ వచ్చేది, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ కంటిన్యూ అలా చేసుకుంటూ దానికి కూడా ఆపరేషన్ పరాక్రమం అనే దానికి కూడా పార్టిసిపేట్ చేసాం. దానికి కూడా మెడల్స్ పొందాం. ఇలాగే చాలా వరకు ఒక్కొక్కరికి మనం చూసుకుంటే ఛాతీ మీద ఒక 5-6 ఒక 20 సంవత్సరాల సర్వీస్లో ఎంతో గర్వంగా చూసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని నేను వేసుకుని వెళ్తాను. నేను లయన్స్ క్లబ్లో ఉన్నా, LICలో జాబ్ చేస్తున్నా, ఏ అవకాశం వచ్చినా కూడా, ఎందుకంటే అది ఒక్క సైనికుడు మాత్రమే పొందగలదు. మిగిలింది ఎవరైనా ఏదైనా పొందగలరు, కానీ డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా రానిది ఇది మాత్రమే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎక్సలెంట్. తయారు చేసే విధంగా వారు మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకి మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్గిల్ యుద్ధంలో ఈరోజు కార్యక్రమం వైసీపీ పాలనలో నష్టపోయిన పేపర్ మిల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తుందని మాజీ కార్పొరేటర్ మొకమటి సత్యనారాయణ, కార్మిక నాయకుడు దుత్తరపు గంగాధర్ అన్నారు. సోమవారం ఆయన మిల్లు కార్మికుల సంఘాల నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో మిల్లు కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వర్గ పోరుతో కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మిల్లు కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేశారని ఆయన అన్నారు. త్వరలో మిల్లు గుర్తింపు యూనియన్ ఎన్నికలు, మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరిగిందని, ఎన్నికలు కూడా జరిగాయని అన్నారు. వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పేపర్ మిల్ కార్మికులకు నష్టం కలిగించాయని, దీక్షల పేరిట ఒక వర్గం నాయకులు కూర్చోవడం, లేచిపోవడం వెంటనే జరిగేవని,
కార్మికులకు అప్పుడు ఇప్పుడు కూటమి వైసీపీ నాయకుల వల్ల ఎలాంటి మేలు జరగలేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు సూట్ కేసు నాయకులని, కూటమి ప్రజా ప్రతినిధులు అలా ఎప్పుడూ సూట్ కేసులకు ఆశపడరని ఆయన అన్నారు. మిల్లు CSR నిధులు నగరంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సంగతి ప్రజలకు, మిల్లు కార్మికులకు తెలుసునని ఆయన అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మికులకు ఎలాంటి అగ్రిమెంట్ చేయలేకపోయారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు 5,800 రూపాయలు జీతం పెంచిందని, ఇదంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ చొరవతో జరిగిందని అన్నారు. తాము ధర్నాలు, దీక్ష చేయడం వల్లే జరిగిందని వైసీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమని, అలాగైతే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వర్గపోరులో నష్టపోయిన కార్మికులకు నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్ తదితరులు తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగినట్లుగానే కార్మికులకు వేతనాలు పెంపు జరిగిందని, వైసీపీ నాయకుల వల్ల కాదని ఆయన అన్నారు. SKS కార్మిక సంఘం నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ వల్ల కార్మికులకు 5,800 జీతం పెరిగిందని, త్వరలో మంచి అగ్రిమెంట్ జరుగుతుందని అన్నారు. వైసీపీ నాయకులు చేసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్లో తాము సమ్మె చేస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ కార్మిక నాయకులను తన బస్సులోకి పిలిచి మిల్లు కార్మికులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ అని, సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని అనడం వైసీపీ నాయకులకు గుర్తులేదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల వల్ల ఏం ప్రయోజనం లేదని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ జీతాలు పెరిగాయని ఆయన తెలిపారు. వైసీపీ నాయకుల ధర్నాల వల్ల జరిగిందని చెప్పుకోవడం తగదని ప్రకాష్ హితవు పలికారు. కార్మికులకు 3 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అగ్రిమెంట్ జరగాలని 2019లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో అగ్రిమెంట్ చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్మికులను గాలికి వదిలేశారని, పరంపర కార్మికులకు కూడా న్యాయం చేయలేకపోయారని ఆయన విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరంపర కార్మికులకు కూడా న్యాయం చేశారని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మిల్లు TNTUC ప్రెసిడెంట్ ఎం బోసు, కార్యదర్శి కె రమణారావు, కార్మికులు కళ్యాణ్, సురేష్, ఎన్ విజయ్, అశోక్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్లో ఎలక్షన్ కానీ, అలాగే కార్మికులకి రావాల్సినటువంటి జీతాలకు పెరగవలసినటువంటి అగ్రిమెంట్లు కానీ ఏమీ జరగకుండా వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా చేయకుండా ఉండిపోయింది. చేయకుండా ఉండిపోయారు. అలాగే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ, వీళ్ళు మంచి ఎప్పుడు కూడా కార్మికుల తరపున మంచి అగ్రిమెంట్ చేస్తూ, అలాగే ఎప్పుడు జరగవలసిన ఎన్నికలు అప్పటికప్పుడు జరుపుతూ, ఇన్ టైంలో జరుపుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ గవర్నమెంట్లో మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్లో ఏదైతే జరపలేదో అవన్నీ జరుపుతూ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే కూటమి నాయకులు దుర్గేష్ గారు, పురంధేశ్వరి గారు, అలాగే బలరామకృష్ణ గారు, మన జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, CS గారితో మాట్లాడి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేయడానికి ముందుకెళ్తున్నారు. కానీ ఈ లోపల గత 5 సంవత్సరాలు ఏ విధమైన అగ్రిమెంట్లు చేయకుండా, అలాగే ఎలక్షన్ జరపకుండా, వాళ్ళు ఏదో వాళ్ళకు ఉండేటటువంటి లోపాకాయ రాజకీయాల్లో ఎవరో ఒకరు రావడం, కూర్చోవడం, వాళ్ళని లేపేయడం, మళ్ళీ పెద్ద ఆదినాయకులు ఫోన్ చేసి లేచిపోవడం, ఇలా జరిగిందే తప్పించి కార్మికులకి ఎవరికి కూడా మేలు జరగలేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కార్మికుల కనీస జీతాల గురించి అగ్రిమెంట్ పెండింగ్లో ఉంది. దాని మీద ఇప్పటికొచ్చి ఏ వైసీపీ నాయకులు కూడా దాని మీద స్పందించిన
దాఖలాలు లేవు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసిందండి. 5 సంవత్సరాల్లో కూడా ఏ వైసీపీ నాయకులు కూడా మిల్లు దగ్గరికి వచ్చి కార్మికులకి భరోసా ఇచ్చింది అయితే ఏనాడు లేదు. అప్పుడు ఏదైతే మన ప్రతిపక్ష నాయకులు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వీళ్ళు వచ్చి వాళ్ళ సమక్షంలో మాకు రేపు పొద్దున వచ్చేది మన కూటమి ప్రభుత్వమే, అది వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని ఈ రోజున నిలబెట్టడం జరిగింది. ఏదైతే వీళ్ళకి అగ్రిమెంట్ నిమిత్తం 5,800 రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి ఈ అగ్రిమెంట్ని ఓకే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చొరవతోనే జరిగింది తప్ప ఏ ఇతర పార్టీలు ప్రమేయం అయితే లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ నాయకులు మేము ధర్నా చేయడం వల్ల ఈ అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. మీరు ధర్నా చేయడం వల్ల ఈ అగ్రిమెంట్ జరిగేటట్లయితే గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? బాబు గురించి మీరు ఒక 3 రోజులు కేటాయించలేకపోయారా మీ ప్రభుత్వంలో? అప్పుడే 3 రోజులు మీరు ధర్నా చేసి ఉంటే ఈ అగ్రిమెంట్ అయిపోయేది కదా. ఎందుకంటే ఇది అవ్వదని మీకు తెలుసు, మీ ప్రభుత్వం చేయదని తెలుసు. ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుందని తెలిసిన తర్వాత మీరు ఏదో పెయింట్లు పాముకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయించిన వర్కులకి మీరు పెయింట్లు పాముకొని మేమే చేసామని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇప్పుడు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇందులో మీ చొరవ ఎటువంటిది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెక్స్ట్ జరిగే మినిట్స్లో కలెక్టర్ గారి సమక్షంలో వీళ్ళకి మంచి అగ్రిమెంట్ జరుగుతుంది. ఏదైతే ఏరియాస్ ఉన్నాయో దాని మీద కూడా కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి వీళ్ళకి మంచిగా అగ్రిమెంట్ జరిగేటట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీ వైసీపీ నాయకులు ఏదైతే పరంపర విషయంలో 6 కోట్ల చిల్లర పరంపర పేరు పెట్టి దోచేసినప్పుడు కూడా వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినప్పుడు కూడా మీరు ఎటువంటి స్పందన తెలపలేదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు తప్ప మీరు వచ్చి వాళ్ళకి సానుభూతిగా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడింది లేదు ఏనాడు కూడా. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజున వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు కంగారు పడవద్దు, మీకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడి, జేసీఎల్ గారితో మాట్లాడి, లేబర్ కమిషనర్ శేషగిరిరావు గారితో మాట్లాడి వీళ్ళకి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం చేసి వీళ్ళకి భరోసాగా నిలబడ్డారు. ఇక్కడ ఒకటే మాట చెప్పారండి, మీకు ఆల్రెడీ జీతాలు ఎక్కువ ఉన్నాయి, బిల్లు మూసేస్తే పోతారు అని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాట చూసుకున్న తర్వాత మేము 24వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అయితే నార్మల్సీకి తీసిరండి అని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్పారంటే 20 రోజుల్లో అగ్రిమెంట్ చేస్తాం, నార్మల్సీ తీసిరండి, నార్మల్సీ తీసిరాకపోతే 50 మంది పోలీసుల్ని కలెక్టర్ ఆఫీస్లో పెట్టి అక్కడి నుంచి మాజీ ఎంపీ మాధవీలత కలెక్టర్కి ఫోన్ చేస్తుంటే మీ అందరి మీద బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి, 22 మంది సంతకం పెట్టి నార్మల్సీ తీసుకెళ్ళకపోతే ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళరు అని చెప్పేసి మేము భోజనానికి వెళ్ళాలన్నా, టీ తాతకి వెళ్ళాలన్నా అప్పుడు పౌలు ఎవరన్నా డిఎస్పీని మాకు కూడా పంపించి అంత హెరాస్మెంట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు నార్మల్సీకి అలాగే మమ్మల్ని భయపెట్టి నార్మల్సీ తీసుకొచ్చారు. తర్వాత జూన్లో ఎలక్షన్ జరిగింది. మొన్న జనవరిలో మళ్ళీ 2025 జనవరిలో అనుకోకుండా జనవరి 2వ తారీఖున కార్మికులు అగ్రిమెంట్ అవ్వట్లేదని కూర్చుండిపోతే అప్పుడు కూటమి గవర్నమెంట్ నెగ్గిన తర్వాత దీన్ని నార్మల్సీ తీసుకురావాలని చెప్పేసి వాసు గారు, బలరాం కృష్ణ గారు మా సెక్యూరిటీ ఆఫీసులో కూర్చొని అక్కడి నుంచి కార్తికేయ మిశ్రా గారు ఫోన్ చేసి మేము నార్మల్సీ తీసుకొస్తున్నాం, అగ్రిమెంట్ ఎలాగైనా సరే 1 నెలలో తేల్చండి అని చెప్పేసి వాసు గారు, బలరాం కృష్ణ గారు మా దగ్గర కూర్చొని నార్మల్సీ తీసుకొచ్చిన తర్వాత జూలై అయిపోయింది. జూలై వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అవ్వకపోతే అవ్వలేదని అన్నయ్య గారు వాసు గారు చుట్టూ తిరిగిన తర్వాత జూలై 5వ తారీఖున మళ్ళీ కార్మికులందరూ కడుపు మండి స్ట్రైక్లో కూర్చునిపోతే జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 124వ మహాజన సభ బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఖాతాదారులకు గిఫ్ట్లు పంపిణీ చేశారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 4 సార్లు చైర్మన్గా పనిచేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ అందించిన సేవలను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి బ్యాంకు పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. చైర్మన్ జయకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సహకారంతో బ్యాంకును ప్రగతి పదంలో నడిపిస్తున్నామని, రానున్న రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తామని అన్నారు. మాజీ కార్పొరేటర్ల ద్వారా పార్వతీ సుందరి, ప్రసాదుల హరినాథ్, బాగచర్ల కృష్ణ, బొంతా శ్రీహరి, బ్యాంక్ వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్, ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, మహంతి, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. 124 మహాజన సభకి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
మా బ్యాంకు సుమారు 782 కోట్లు టర్నోవర్ చేసింది ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరం 4 బ్రాంచులు కొత్తగా పెట్టి వచ్చే సంవత్సరం అంటే 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు సుమారు 900 కోట్ల టర్నోవర్ చేరుకుంటాం. అలాగే ఈ బ్యాంకు అభివృద్ధికి మా ఖాతాదారులందరినీ మాకు సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అర్బన్ బ్యాంక్ ఈరోజు 124వ మహాజన సభ ఈవేళ జరుగుతుంది. ఈ బ్యాంకు సుమారు ఇప్పటి వరకు 99వ సంవత్సరం ఉన్నాం. 1926లో ఇది ప్రారంభించబడింది. కీర్తిశేషులు శీలా వీరభద్ర గారి ఆధ్వర్యంలో ఆ రోజు పెట్టి దినదిన అభివృద్ధి చెందుతూ 2001 స్వర్గీయ బొమ్మన రాజకుమార్ గారి ఆధ్వర్యంలోకి చైర్మన్గా ఆయన వచ్చారు. ఆ టైంకి ఒకే బ్రాంచ్గా ఉన్న బ్రాంచ్ దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ వాళ్ళ తనయుడు బొమ్మన జయకుమార్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో 13 బ్రాంచీలతో 782 కోట్లు టర్నోవర్తో దిగ్విజయంగా ఖాతాదారుల అందరి సహకారంతో మా సిబ్బంది పాలకవర్గం సహకారంతో ముందుకి దిగ్విజయంగా నడుస్తుంది. వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవం సందర్భంగా 900 కోట్లు టార్గెట్కి చేరాలని బోర్డు అందరూ నిర్ణయించారు. ఆ విధంగానే వ్యాపారానికి అడుగులు వేయాలని రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సర్వారయ్య కళా వేదికలో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సినీ సంగీత విభావరి జరిగింది. ఆనం కళా కేంద్రం సర్వారయ్య కళా వేదికలో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాకా రమణ, డి సుబ్రహ్మణ్యం, శ్రీహరి చౌదరి తదితరులు విచ్చేశారు. 74వ శోభన్ బాబు సినీ సంగీత విభావరి సప్తస్వర మాధురి కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు అతిథులు మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. పలువురు గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు. కొన్ని ఇబ్బందులతో రోజులు గడుస్తున్నాయి. ఆదివారం పూటైనా హాయిగా ఆనందంగా అనేది అన్నారు. నేను ఆనందంగా అని చెప్పాను. కాస్త మనశ్శాంతి కోసం అటు విక్రమహాల్లో కానీ ఇటు సర్వరాయ ఆడిటోరియంలో కానీ మాలాంటి వృద్ధ గాయకులు వచ్చి కాసేపు మనశ్శాంతి పొందటానికి ఒక అవకాశం ఉంది. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మున్ముందు జరగబోతున్నాయి. ఆగస్టు స్వాతంత్రం వచ్చిన నెలలో కనుక చక్కని పాటలతో మీరందరూ ఆనందపరుస్తూ మేము ఆనందపరుస్తూ చక్కగా ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచి అవకాశము. చక్కగా పాడుతున్నారు. దాన్ని మరింత డెవలప్ చేసుకొని రాజమహేంద్రవరానికి మంచి పేరు తెస్తారని, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఆ కష్ట సుఖాలు తెలిసేది. పాట పాడేటప్పుడు అనుభవించి పాడడం అనేది ఒక చక్కటి ఉదాహరణ మనకు. ఎందుకంటే బాలుగారు ఎంతో కష్టపడి నేర్చుకొని రికార్డ్ చేసి మనకు అందించారు. ఆ పాటను కాస్త దాంట్లో 50% మనం చేయగలిగితే మనం ధన్యులు. 74 నెక్స్ట్ మంత్ 75. మామూలుగా మనము దాన్ని డైమండ్ జూబ్లీ అంటాము. దాని తర్వాత ప్లాటినం జూబ్లీ అంటే 100 సంవత్సరాలు. సో డైమండ్ జూబ్లీ అంటే దానికి దీనికి వాడకపోయినా కూడా డైమండ్ జూబ్లీ 70 ఇయర్స్ కాబట్టి దానికి ఒక నామకరణం వచ్చేసింది. సో సుబ్రహ్మణ్యం గారు 74 నిన్న ప్రోగ్రామ్ చేశారంటే చిన్న విషయం కాదు. ఆయన పట్టుదలకి ఆయనకి సహకరిస్తున్న గాయనికులు కావచ్చు, మిగతా సభ్యులు మిగతా సంస్థ సభ్యులు కావచ్చు, అందరూ ఏంటంటే ఆయన సపోర్ట్ చేస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన యొక్క సంస్థలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చేసి నన్ను కూడా ఒక చిన్న అప్పుడప్పుడు అలా పాటించుకోవడం కూడా ఒక పాట ఏది కూడా తక్కువ లేదు ఎక్కువ లేదు. ఒకటి దాని మించి ఒకటి మంచి అర్థవంతమైన పాటలు పాడుతున్నారు. ఎవరు కూడా తక్కువ పాడట్లేదు, చాలా బాగా పాడుతున్నారు. అందరికీ కృషికి అందరి యొక్క రిహార్సల్ చేసిన దానికి ఈరోజు మనం
ప్రజెంటేషన్ చేసి చాలా బాగుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎస్పెషల్ సుబ్రహ్మణ్యం గారు 74 ప్రోగ్రామ్స్ దిగ్విజయంగా పూర్తయిందని ఇప్పుడు అనుకుంటున్నాం. 75 కూడా బాగా జరగడానికి ప్రతి ఒక్క కళా అభిమానులు, కళాకారులు, కళా అభివృద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా సుబ్రహ్మణ్యం గారి తరపున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి తప్పట్లతోటి అందరూ కాలేరు. ఇదే సుబ్రహ్మణ్యం గారిని చాలామంది ఎక్కిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ దాన్ని పట్టించుకోకూడదు. మనం చేసే కార్యక్రమం మనసా వాచ కర్మణ. ఈ కార్యక్రమం బాగుంది, నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కళాకారులని అభివృద్ధికి తోడ్పడుతుంది. రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెత్తిన పరువాలతో కల్పించకే కాటేయవే. మదిలో నా మన్మద గాథ రూపమంటే నరాలే రూపమంటే సంపంగి సన్నాగి వాయించనా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటే ఇష్టపడి పొలపుల కుదరము తెలుసుకొని ఇడిపిగా ఏదో చేసుకొని ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటే ఇష్టపడి కొండలో నల్ల చాటుగా ఎత్తు పల్లాలు తెలిసే సోకిన ఒళ్ళు కోటలో గళ్ళు పన్నవి ఒళ్ళు వలలలో కుదే
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాజ్యాంగ ఫలాలను పక్కదారి పట్టించారని ఆరోపణ. మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో సైనికులకు ఘనంగా సత్కారం. కూటమి పాలనలోనే పేపర్ మిల్ కార్మికులకు న్యాయం. 5,800 రూపాయలు పెంచారు. త్వరలో మంచి అగ్రిమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషి ఫలిస్తుంది. వైసీపీ పాలనలోనే ఆ నాయకులు ఏమీ చేయలేకపోయారని మండిపడిన మిల్లు కార్మిక సంఘాల నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.